సత్యభామ నరకాసురునితో యుద్ధం తర్వాత మన నరకాసురుని తల్లి భూదేవి విష్ణుమూర్తిని స్తుతిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు 16,000 కన్యలను వరించి దేవలోకం నుండి పారిదాచన తెస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టాలు ఈరోజు చూస్తున్నాము. శ్రీ పోతన మహాభాగవతం దశమస్కందంలో ఉన్నాము. విష్ణుమూర్తి ధరించిన వరావతారంలో నేను ఆయన సత్యనని మునుపెన్నడు గొప్పగా చెబుతూ ఉండేదానివమ్మ కదమ్మా, నిన్ను గుర్తు చేసుకునైనా శ్రీకృష్ణుడు నన్ను కృపతో రక్షించలేదే, సరిపోయింది, ఇదిగో నా తల ఖండించి వేశాడు చూడు అని భూదేవిని ఆక్షేపిస్తున్న విధంగా చప్పుడు చేస్తూ నరకాసురుడు యుద్ధభూమిపై దబేలుమని పడిపోయాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడి చేత నరకాసురుడు సంవరింపబడగా ఇప్పటికీ బ్రతికాం, నరకుడి వధ కల్లాల చూశాం కదా అని పరమ సంతోషంతో దేవతలు మహర్షులు పొంగిపోతూ ఆకాశం మీద నుండి కృష్ణ పరమాత్మను రకరకాలుగా పొగడుతూ ఆ దేవదేవునిపై పూల వర్షం కురిపించి తృప్తి చెందారు. శ్రీకృష్ణుని విజయవార్త విన్న భూదేవి తన పదిని సమీపించి రత్నాలతో పొదిగిన సువర్ణమయమైన కుండలాలను, వైజయంతి మాలను, వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగును, ఒక అనర్ఘమైన మహారత్నాన్ని ఆ వాసుదేవుడికి సమర్పించి భక్తి ప్రపత్తులతో నమస్కరించింది. దేవతలచే సుధింపబడేవాడు జగన్నాథుడైన శ్రీకృష్ణుని చూసి 2 చేతులు జోడించి ఈ విధంగా స్తోత్రం చేయసాగింది. జగన్నాథ, నాథ, పరాపర, పరమాత్మ, అనంతమైన మహిమాన్వితమైన చరిత్ర కలవాడా, నిరుపమాకార, సమస్త జీవరాశుల రూపాలు నీవే అయినవాడా, పుట్టుక లేనివాడా, బ్రహ్మజనక, సంపూర్ణ జ్ఞానస్వరూప, సకల సృష్టికి మూల కారకుడవైన ఆదిపురుష, దేవదేవ, వాసుదేవ, అనంతశక్తి నీవే అయి అలరారేవాడా, పద్మనాభ, కమలనేత్ర, అంబుజ మాలధర, తామరల వంటి సుకుమార చరణాలతో శోభిల్లే శ్రీకృష్ణ, ఇదే నీకు నమస్కరిస్తున్నాను, నా మొక్కులు స్వీకరించు దేవా. దేవ, పరమాత్మ, కాలమూర్తి, ప్రధాన పురుష, పరాత్పర, ఈ సమస్త లోకాలను సృష్టించే సమయంలో రజోగుణాన్ని పోషించే సమయంలో సత్వగుణాన్ని, లయం చేసే సమయంలో తమోగుణాన్ని ధరిస్తావు. త్రిమూర్త్య ఆత్మకుడవు నీవే. పంచభూతాలమైన నేను, నీరు, నిప్పు, గాలి, మిన్ను, పంచతన్మాత్రలైన శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, దేవతలు, మనస్సు, కర్త, మహతత్వము, చరాచరమైన సమస్త విశ్వము అందరము నీ నుండి పుట్టిన వారమే. నీవు అద్వితీయుడవు, నీతో సమానమైన వారు మరొకరు బ్రహ్మాండంలోనే లేరు. భక్తులను కరుణా కటాక్షాలతో వీక్షించే భక్త పరతంత్ర, దీనజన రక్షక, స్వామి, ధరణిప్రియ, ఒక్కసారి దయతో ఇటు చూడు. ఈ బాలుడు నరకాసురుని పుత్రుడు, తండ్రిని చంపిన నిన్ను చూడటానికి భయభ్రాంతుడై ఉన్నాడు. వీడు మరీ పసివాడు, వీడికి వేరెవరు శరణిచ్చేవారు లేరు, బాధతో ఉన్నాడు, ఆశ్రమిచ్చే వారెవరూ లేరు, తండ్రిలాగా పరాక్రమశాలి కాడు, నీ పాద పద్మాలను చూసి శరణు కోరాడు, ఈ దీన బాలుణ్ణి రక్షించు స్వామి అని భూదేవి శ్రీకృష్ణుడికి భక్తితో మ్రొక్కి స్తోత్రాలనే పూలతో పూజించింది. భక్తవత్సలుడైన శ్రీకృష్ణ పరమాత్మ భూదేవి పలుకులకు ప్రీతి చెంది నరకాసురుని కుమారుడైన భగదత్తుడికి అభయప్రదానం చేశాడు. కృష్ణుడు ఆ బాలుడికి సర్వ సంపదలు ప్రసాదించి ఆ తర్వాత నరకాసురుడి గృహంలోకి ప్రవేశించాడు. రాజ కులాభరణమైన శ్రీకృష్ణుడు నరకునంతపురంలోకి ప్రవేశించాడు. ఆ కంసాంతకుడు ఘోర యుద్ధాలలో నరకాసురుడు తన భుజబలంతో ఎందరో రాజులను బాణ ప్రయోగంతో నొప్పించి గెలిచి వారి నుండి చెరపట్టి తెచ్చిన 16,000 మంది రాజకన్యలను చూశాడు. ఆ కన్యలు సద్గుణవతులే కాక సర్వజనుల చేత సన్నుతి పొందినవారు. శుభాకారుడు, శృంగార స్వరూపుడు, సుగుణధాముడు, వికారధూరుడు, రాక్షసాంతకుడు, శిష్టజన మందారుడు, అతిలోక సుందరుడు, కాంతామానస చోరుడు, రత్నస్థగిత కిరీట కుండలధారి అయిన శ్రీకృష్ణుని దివ్య మంగళ రూపాన్ని ఆ రాచకన్యలు చూశారు. తమ మానసాలను హరించిన కృష్ణుణ్ణి కుతూహలాత్ములైన చూసి ఆ మన్మథాకారుని సౌందర్యానికి, గాంభీర్య గుణానికి, చాతుర్య లక్షణానికి మెచ్చి మోయించి తమకానికి గురైనారు. వారు ధైర్యం కోల్పోయారు, సిగ్గు వదిలివేశారు. దైవయోగం కారణంగా చలించిన హృదయాలతో మదనుడు తొందర పెట్టగా వలపును తట్టుకోలేక శ్రీకృష్ణుడిపై మనస్సు లగ్నం కాగా ఆ సుందరాంగులందరూ శ్రీకృష్ణుడే తమ ప్రాణనాథుడని తలపోశారు.
సకులారా, పాపాత్ముడైన నరకాసురుడు మనల్ని చెరపట్టాడని ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డాము. నిజంగా నరకుడు పాపాత్ముడా కాదు, ఈ రాక్షసుడి వల్లే కదా మనము కమలనేత్రుడైన కృష్ణుణ్ణి కల్లారా చూడగలిగాము. ఈ పురుషోత్తముని చేరుకోవడానికి పూర్వము ఎన్నెన్ని వ్రతాలు చేశామో కదా. శ్రీకృష్ణుణ్ణి మనల్ని ఒకటిగా కలిపిన విధాత ఎంత పుణ్యుడో కదా. మనలో ఏ మానవతిని శ్రీకృష్ణుడు మన్నించి తన కౌగిలిలోకి చేర్చుకుంటాడో, శ్రీకృష్ణుడి ఆదరాభిమానాలతో ఉన్నతంగా జీవించగల మానిని మునుపు ఏమేమి నోములు నోచిందో, అడవులలో జలదుర్గాలలో శాస్త్రాలలో చెప్పబడిన విధంగా ఎంత ఘోర తపస్సు చేసిందో. చెలులారా, ఎప్పుడైనా ఇంత గొప్ప అందచందాలను గురించి విన్నామా? ఇటువంటి పరాక్రమాన్ని కానీ గాంభీర్యాన్ని కానీ ఎవరిలోనైనా చూశామా? ఇంతకాలం ఇక్కడ బ్రతికే ఉన్నాము కానీ ఎప్పుడైనా ఇంతటి ప్రేమను చవి చూశామా? ఆ రాజకన్యలందరూ గుంపులు గుంపులుగా చేరి శ్రీకృష్ణుణ్ణి చూసి తమలో తాము రకరకాలుగా అభివర్ణించుకోసాగారు. కమలాక్షి, నేను గనక వైజయంతి మాలనై ఉంటే హాయిగా ఈ కృష్ణుని కంఠాన్ని అలంకరించి వ్రేలాడుతూ ఉండేదానిని కదా అని ఒక సుందరి అంటే, మరో సుందరి లేచి, బింబోష్టి, నేను కనుక కృష్ణుడు ధరించిన పీతాంబరాన్ని అయి ఉంటే ఆ మనోజకారుని శరీరమంతా నిండి ప్రకాశిస్తాను కదా అని అంది. మరో పూబోడి లేచి, ఓ కన్యామణి, నా మాట విను. నేను కనుక కౌస్తుభమణినై ఉంటే కృష్ణుని వక్షస్థలంలో ఉండి మెరిసిపోయేది దానిని కదా. వెంటనే మరో ఇంతి లేచి, ఓ బాలా, నేనే కనుక పాంచజన్యాన్ని అయితే ఆహా, కృష్ణుని మోవిని క్రోలి చొక్కిపోయే దానిని కదా. ఇంకో మగవ అందుకొని, పద్మగంధి, నేను గనక నెమలి పింఛాన్ని అయి ఉంటే చిత్ర విచిత్రమైన కాంతులు విరజిమ్ముతూ కృష్ణుడి శిరస్సు పైన అందాలు కురిపించే దానిని కదా. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ విధంగా ఈ రాజకన్యలందరూ ఎవరి పాటికి వారు శ్రీకృష్ణుడు తనవాడని మురిసిపోసాగారు. శ్రీకృష్ణుడు నన్నే చూసి నవ్వాడని ఒకరు, నన్ను ప్రేమగా చూశాడని మరొకరు, నాకు దగ్గరగా వచ్చాడని ఇంకొకరు, నన్ను వర్ణించి చెప్పాడని వేరొకరు ఆనందించారు. నన్నే వేరు చేసి అనురాగంతో చూశాడని, నన్నే అభిమానించాడని, నా వైపే దయతో చూశాడని, నన్నే పేరు అడిగాడని, తప్పక మంచిగా మా పెళ్ళవుతుందని, చక్రికి నేనే దేవేరినని ప్రతి ఒక్కరూ తమలో శ్రీకృష్ణుడిని పతిగా నిర్ణయించుకొని సంతోష ఉత్సాహాలతో తన్మయత్వం చెందారు. ఈ విధంగా తన అనురాగానికి మన్నలకు అర్రులు చాస్తున్న 16,000 రాజకన్యలకు శ్రీకృష్ణుడు తెల్లని పట్టుచీరలను, వివిధ ఆభరణాలను, వినూత్నమైన మైపూతలను, చిత్ర విచిత్రమైన పుష్పమాలికలను కానుకలుగా పంపి వారందరినీ అందలాలపై నెక్కించి ద్వారకా నగరానికి సగౌరవంగా పంపించాడు. నరకాసురుని ఆధీనంలో ఉన్న మహాధనాలను, రథాలను, గుర్రాలను, ఐరావత వంశంలో జన్మించిన 4 దంతాలు కలిగి తెల్లగా వేగవంతంగా ఉన్న గజ సముదాయాన్ని కూడా శ్రీకృష్ణుడు ద్వారకకు తరలించాడు. భూదేవి ఇచ్చిన కుండలాదులు తీసుకొని స్వర్గలోకానికి ప్రయాణమైనాడు సత్య సమేతుడైన శ్రీకృష్ణుడు. అమరావతి నగరం చేరగానే ముందుగా మాతృమూర్తి అయిన అదితిదేవి మందిరానికి వెళ్ళి ఆమెకు ఆనందం కలిగించాడు. సూర్య బింబ కిరణ కాంతులను తిరస్కరించే కాంతిమంతమైన మనులతో పొదగబడిన రత్న కుండలాలను తల్లి చేతిలో పెట్టాడు. దేవేంద్రుడు సచీదేవితో కలిసి శ్రీకృష్ణ సత్యలను గౌరవించి సత్కరించాడు. సత్యభామాదేవి కోరగా శ్రీకృష్ణుడు ఆమెతో కూడి ఇంద్రుని సుందర ఉద్యానవనమైన నందనవనంలోని అందచందాలు చూడటానికి ఉల్లాసంగా ప్రవేశించాడు. కమ్మని తావుల వెంట తిరుగుతూ జంకారనాదం చేస్తున్న తుమ్మెదల గుంపుతో కూడినది, చిగుళ్లతో, కొమ్మలతో, పండ్లతో, మెత్తని ఆకులతో, పుష్పగుచ్చాలతో బహు సుందరంగా శోభిల్లుతున్నది. ముల్లోకాలలోని అర్తుల కోరికలను తీర్చి ఖ్యాతికెక్కినది. దేవేంద్రుని చేత సర్వత్రా సంరక్షింపబడేది. కల్పవృక్ష జాతిలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పారిజాత వృక్షాన్ని సత్యభామకు ప్రేమ కలిగించే విధంగా శ్రీకృష్ణుడు తన చేతితో పెళ్లగించి గరుత్మంతునిపై పెట్టాడు. ఈ విధంగా కృష్ణుడు పారిజాత వృక్షాన్ని అపహరించి సత్యాదేవితో కూడి గరుడ వాహనాన్ని అధిరోహించి వెళ్తున్న సమయంలో పూర్వం నరకాసురుడు పెట్టిన బాధలచే
దేవేంద్రుడు కృషించిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాద పద్మాలకు తన కిరీటం తాకేటట్లు సాష్టాంగ నమస్కారం చేసి తన కష్టాలు పోగొట్టమని ప్రార్థించాడు. కరుణా సముద్రుడైన కృష్ణుడు ఇంద్రుని ప్రార్థన ఆలకించి నరకాసురుని వధించి ఇంద్రుణ్ణి దేవతలను రక్షించాడు. ఈ విషయమంతా త్రిలోకాధిపత్యం వల్ల కలిగిన మదం చేత ఇంద్రుడు మర్చిపోయాడు. తనను రాక్షసుల బారి నుండి రక్షించిన శ్రీకృష్ణుని దారికి అడ్డం పడ్డాడు. ఇంద్రలోకంలో ఉండవలసిన పారిజాతాన్ని విడిచిపెట్టు, లేకపోతే యుద్ధంలో నన్ను గెలిచి తీసుకోపోని ఇంద్రుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి తలపడ్డాడు. అదేవిధంగా దేవతలు కూడా శ్రీకృష్ణుని ఎదిరించి యుద్ధానికి సిద్ధపడ్డారు. సురాధిపతికి ఆ మాత్రం జ్ఞానం ఉండనక్కర్లేదా? సురాధిపత్యం ఎందుకు కాల్చడానిక? దేవతల తామసగుణం అర్థరహితం. అది వారి అజ్ఞానం అనుకోవాలో లేక అహంకారం అనుకోవాలో. ఈ విధంగా తనతో పగబూని అడ్డం వచ్చిన దేవతలను దేవేంద్రుని ఓడించి శ్రీకృష్ణుడు పారిజాతంతో సత్యభామ సహితుడై ద్వారకకు వెళ్ళాడు. చక్కని పరిమళాలు వెదజల్లే పుష్పాలలోని మకరంద మాధుర్యానికి చొక్కి స్వర్గలోకంలో ఉండక తుమ్మెదలు పారిజాతం వెంటనంటి భూలోకానికి వచ్చాయి. ఆశ్రితులకు కల్పవృక్షం వంటి శ్రీకృష్ణుడు తనకు అత్యంత ప్రేమ పాత్రురాలైన సత్యభామతో వివరించే సుందర ఉద్యానవనంలో ఆ పారిజాత వృక్షాన్ని నాటించాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణుడు కేలి గృహమందు రుక్మీదేవితో విరసోక్తులాడుట తర్వాతి ఘట్టంలో